మూవీ అయితే చాలా బాగుందన్న. ఇది వండర్ స్టోరీ ఏదో చెప్పాను, కాకపోతే రొటీన్ స్టోరీయే, కాకపోతే ఒక థియేటర్ టికెట్ పెట్టుకున్న దానికైతే మ్యాజిక్ చేసిండు ఖచ్చితంగా. సో అంటే విశ్వక్సేన్ అన్న మాస్ డైలాగ్స్, సెకండ్ హాఫ్ లో అయితే ట్విస్ట్ నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అయితే సూపర్ గా ఇచ్చాడు, అంటే ఎలివేషన్ చేసింది సినిమాని. అంటే కొద్ది బోర్ సీన్ ఉన్న ఆ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ తోని ఇచ్చి పడేసిండు. సెకండ్ హాఫ్ అయితే నెక్స్ట్ లెవెల్ ఉంది. ఫస్ట్ హాఫ్ అలా వెళ్తూ అంటే మెయిన్ స్టోరీ రివీల్ అయితే సెకండ్ హాఫ్ లో ఒక మంచి సోషల్ మెసేజ్ అని చెప్పొచ్చు. సో మన సొసైటీలో ఇప్పుడు జరుగుతుంది అదే, సో దాన్ని చాలా బాగా చూపించారు. సో ఒక మంచి మాస్కా దాస్ అన్నకైతే మంచి హిట్ వచ్చిందని చెప్పొచ్చు. సో ఆయన తెలుసు కదా మాస్లోనే ఆ డైలాగ్స్, మెయిన్ థింగ్ నాకు నచ్చింది ఆయన డైలాగ్ డెలివరీలు. సో స్టేజ్ మీద అట్లా మాట్లాడిండో దీనిలో కూడా అట్లనే ఉన్నట్టు చాలా బాగా అనిపించింది. సో మెయిన్లీ ఏంటంటే ఎంజాయ్ చేయగలుగుతాం సినిమాని మనం చాలా మంచిగా. అంటే కొత్త స్టోరీ, కొత్త డిఫరెంట్ అని కాదు, సో రొటీన్ స్టోరీ, కానీ దాంట్లో ప్రేక్షకుడిని మ్యాజిక్ చేయాలి. సో ఈ సినిమా ద్వారా అయితే మ్యాజిక్ చేసిందని చెప్పొచ్చు. ఆ సెంటిమెంట్ కానీ సెకండ్ హాఫ్ లో కానీ చాలా మంది ఒక 2 సాంగ్స్ చాలా బాగా వచ్చినాయి. మెయిన్ వచ్చి బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ తో అయితే లేపేసిండు ఆ డైలాగ్ డెలివరీ. ఇంకోటి మెయిన్ గా చెప్పుకోవాల్సింది సునీల్ గారు చాలా అంటే డిఫరెంట్ ఈ మధ్య విలన్ గా తను డిఫరెంట్ గా లుక్ లో కనిపిస్తున్నారు. ఆ హెయిర్ స్టైల్ చాలా బాగా సెట్ అయింది. అండ్ సో దాన్ని కామెడీగా కూడా చూపించారు. ఇద్దరు హీరోయిన్లు చాలా బాగా రోల్ చేశారు. సో గుడ్ మూవీ అయితే చూడొచ్చు, ఎవరు డిసప్పాయింట్ చేయదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం పెట్టిన టికెట్ కి అయితే మంచి సినిమా చూసిన ఫీల్ తో బయటకు వస్తాం. నేను 5కి 3 ఇస్తానండి. థ్యాంక్స్. మెకానిక్ రాకీ మన బ్రెయిన్ని ఎలాగ సొసైటీలో జెన్యూనెస్గా ప్రొవైడ్ చేయాలి, మన ఆశ ఆకలి పక్కన వాళ్ళకి ఆహారం అవ్వకూడదు. ఇప్పుడున్న ట్రెండ్కి సైబర్ క్రైమ్స్ అంటే ప్రతి ఒక్కరికి హ్యాకర్స్ కానీ అదొక ఫ్యాషన్ అవుతుంది. విశ్వక్షేన్ మేనరిజం తగ్గట్టుగా, యాక్టిట్యూడ్ తగ్గట్టుగా ఈ 2024లో ఇది 3rd మూవీ. బట్ అన్ని సినిమాలలో ఇంప్లిమెంటేషన్ చేసుకుంటూ వచ్చాడు. బట్ ఇదేంటంటే మన అందరికీ కనెక్ట్ అయ్యే కాన్సెప్ట్. సో డైరెక్టర్ రవితేజ స్క్రిప్ట్ తగ్గట్టుగా స్క్రీన్ ప్లే ప్రజెంటేషన్ కానీ, బీజిఎం కానీ, మ్యూజిక్, ప్రొడక్షన్ వాల్యూస్, సో ఫోటోగ్రఫీ, ట్విస్ట్లు అది నేను రివీల్ చేయకూడదు. బట్ మనకు హైప్ ద్వారా వచ్చేవి కాకుండా ఆల్ ఆడియన్స్ అంటే కాస్టింగ్ సునీల్ గారు కానీ, హైపరాది గారు కానీ, నరేష్ గారు కానీ, ఇలాగ ఆర్టిస్టుల పర్ఫార్మెన్స్ తగ్గట్టుగా ప్రతి ఒక్క ఆర్టిస్టు సొసైటీకి ఏంటి, ఎలా మోసపోతున్నారు అన్న పాయింట్ మీద రన్ టైం దగ్గరికి ఎక్కడ బోర్ అనుకోకుండా ఎక్కడ ఏ కంటెంట్ ఇవ్వాలో ఆ కంటెంట్ మెసేజ్ ఇచ్చారు. బట్ ఇది కామన్ సినిమా మూవీ లవర్సే కాకుండా క్యాజువల్గా ఆడియన్స్కి ఫ్యామిలీ టచ్ అయ్యే విధానంగా ఈ పాయింట్కి అందరికీ రిజిస్టర్ అవుతుంది. వాచబుల్ మూవీ. ఆల్ ది బెస్ట్ మూవీ టీమ్. 3.5. మెకానిక్ రాకీ సినిమా చూసినా నిజంగా చెప్తున్నా సూపర్ అంటే సూపర్ ఉంది భయ్యా. బ్లాక్ బస్టర్ సినిమా. ఇలాంటి సినిమా నెవర్ బిఫోర్ నెవర్ ఆఫ్టర్ భయ్యా. పుష్ప లెవెల్లో ఉంది భయ్యా సినిమా. నిజంగా చెప్తున్నా పుష్ప అంటే పుష్ప లెవెల్లో ఉంది భయ్యా నిజంగా. ఎందుకంటే నిజం చెప్తున్నా విశ్వక్సేన నేను అప్పట్లో చేసిరు భయ్యా ట్రోల్. ఈ సినిమాతో విశ్వక్సేన అయిన భయ్యా పక్కా కూలు నిజంగా. ఎందుకంటే మామూలు కూలు కాదు భయ్యా, ఆ యాటిట్యూడ్ కి తగ్గ సినిమా భయ్యా. నిజంగా చెప్తున్నా ఆ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో చూసిన యాటిట్యూడ్ కంటే డబల్ యాటిట్యూడ్ ఉంటుంది భయ్యా సినిమాలో. ఒక్కొక్క సెకండ్ హాఫ్ అయితే ఒక్కొక్క ట్విస్ట్ అయితే వేరే లెవెల్ ఉంటుంది భయ్యా. 20 సెకండ్లకు ఒక ట్విస్ట్ ఉంటుంది భయ్యా. ఏ పరిశాన్ అయిపోతుంటారో చూస్తూ ఉంటే మెంటల్ ఎక్కిపోతుంది భయ్యా. ప్రతి ఒక్క సినిమా లవర్ సినిమాని చేస్తాడు సీన్. ఏమన్నా యాక్టింగ్ చేసిండు ఆ సినిమాలో అన్న విశ్వక్సేన్. మామూలు యాక్టింగ్ చేయలేదు భయ్యా, పిక్స్ లో యాక్టింగ్ చేసేసాడు. వేరే లెవెల్ ఉంటుంది భయ్యా. ఆ సెకండ్ హాఫ్ అయితే మెంటల్ ఎక్కిపోతుంది భయ్యా. ఫస్ట్ హాఫ్ లో లవ్ స్టోరీ, ఫ్యామిలీ స్టోరీ, ఎమోషన్స్, ఫాదర్ ఎమోషన్ అన్ని చూపించిన తర్వాత మీకు సెకండ్ హాఫ్ లో ట్విస్ట్లు, ఆ ఎలివేషన్స్, ఆ ఫైట్ సీన్స్, ఎంటర్టైన్మెంట్ భయ్యా. డబల్ గా ట్రిపుల్ ఎంటర్టైన్మెంట్ అనిపిస్తుంది భయ్యా. నిజంగా సూపర్ అంటే సూపర్ ఉంటుంది భయ్యా. మనం శనివారం గుడికి వెళ్తే కొడతాం గంట. సినిమాలో ఏమన్నా ఉందా? ఇద్దరు హీరోలతో హీరో జంట మామూలుగా అంటే మామూలు లేదు భయ్యా. సినిమా సూపర్ అంటే సూపర్ ఉంది భయ్యా. థ్యాంక్ యూ. 5కి 4.5. నా విశ్వక్సేన సినిమా అంటే నిజంగా ఒక బ్లాక్ బస్టర్ సినిమా అని ఎన్నో అనుకున్నా, కానీ చూస్తే తెలుస్తుంది నిజంగా. రవితేజ గారు డైరెక్షన్ అనమాట హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి. ఎందుకంటే ఇప్పుడు బయట జరిగే సమాజంలో అంటే పెళ్లిళ్ళ గురించి ఒక మనం ఇలాగ అమ్మాయి కావాలని వెళ్తే వాళ్ళు ఫ్రాడ్ చేస్తూ ఉంటారు. అలాగే ఒక ఏదైనా మనం ఒక ఇన్సూరెన్స్ గురించి వెళ్తే ఫ్రాడ్ చేస్తా అనేది ఈ సినిమాలో చూపించారు. అంటే ఇంత ఫ్రాడ్స్ ఉంటాయా? ఏదైనా ఇదే కదా, ఏ బిజినెస్ లో అయినా సరే ఫ్రాడ్స్ ఎక్కువ. కానీ దీని కళ్ళకట్టినట్టు ఎల్ఐసి గురించి పెడుతుంది. నాకైతే మైండ్ బ్లాక్ అయిపోయింది. ఫస్ట్ హాఫ్ అంత వరకు ఒక అలా వెళ్తే సెకండ్ హాఫ్ ఇలా లేచింది భయ్య. నిజంగాను చాలా బాగుంది. సాంగ్స్ ఏంటి నిజంగా కళ్ళ కట్టినట్టు, డాన్స్, విశ్వక్సేన్ గారి యాక్టింగ్, డైరెక్షన్ అది ఇది కూడా చాలా బాగుంది భయ్య. ప్రతి ఒక్కరు కూడా ఈ నవంబర్ లో సినిమా మంచి హిట్ సినిమా ఏదంటే ఇదే అని చెప్పాలి మనం.
నేను 3.2 ఇస్తాను భయ్య. మూవీ ఎలా ఉంది? ఒకే భయ ఫ్రీ రిలీజ్ ఏమంటే అంత యాటిట్యూడ్ తో మొదలెట్టాడు మనోడు. సినిమా కూడా అంత యాటిట్యూడ్ తో ఉంది సినిమా. ఫస్ట్ హాఫ్ అంతా చాలా సరదాగా ఒక లవ్ ట్రాక్ మీనాక్షి చౌదరి గారితో ఆ లవ్ ట్రాక్ అనేది కూడా చాలా బాగుంది. ఫస్ట్ హాఫ్ సరదాగా హర్ష గారి కామెడీ కావచ్చు, ఆ మెకానిక్ రాకీ ఏదైతే క్యారెక్టర్ ఉందో దానికి ఫన్ కావచ్చు, అది కూడా బాగా షూట్ అయింది అనమాట. సో నాకు ఫస్ట్ హాఫ్ చాలా సరదాగా అనిపించింది, నార్మల్ సినిమా చూసినట్టు అనిపించింది. బట్ బోర్ కొట్టలేదు. ఇంటర్వెల్ టెస్ట్ అండ్ సుల్లి గారికి ఉన్న 2-3 పవర్ఫుల్ సీన్స్ ఉన్నాయి, అవి కూడా బాగా ఎంజాయ్ చేశాను నేను. బట్ సెకండ్ హాఫ్ వచ్చాడు గుంద బాబా, నిజంగా చెప్తున్నాను క్లీన్ గా బ్లాక్ బస్టర్ మూవీ అని చెప్పేసుకొచ్చు అనమాట. అంత బాగుంది సెకండ్ హాఫ్ మాత్రం. విశ్వక్ సేన్ గారు చాలా రోజుల తర్వాత ఒక డిఫరెంట్ కాన్సెప్ట్, అది కమర్షియల్ యాంగిల్ లో ప్రతి సీన్ ఎంజాయ్ చేశాను సెకండ్ హాఫ్ అయితే మాత్రం. డైరెక్టర్ కూడా ఒక క్యామియో చేశాడు సినిమాలో. బట్ తీసుకున్న క్రైమ్ కి ఒక ఎల్ఐసి ఏజెంట్ ద్వారా ఎవరైతే డెత్ సర్టిఫికెట్ ద్వారా ఎవరైతే ఎంత డబ్బు కోరుకుందో దాన్ని ఒక క్రైమ్ అన్నమాట. ఆ క్రైమ్ స్టోరీగా రూపొందించిన సినిమా మెకానిక్ రాకీ. బట్ ఆ క్రైమ్ ని చెప్తూనే మనకు ఫండ్ జనరేట్ చేస్తూనే ఎక్కడ బోర్ కొట్టకుండా ట్విస్టులతో మైమర్పించారు. ప్రతి సీన్ లోనూ సెకండ్ హాఫ్ లో ఏం జరుగుతుంది అని చెప్పి, ఏం ట్విస్ట్ ఏంటి, ఇలా జరుగుతుందా అలా జరుగుతుందా అని మన ముఖాలు చూసుకునేలాగా ఉంది సినిమా అయితే మాత్రం. ఎక్కడ బోర్ అంటే ఫస్ట్ హాఫ్ బోర్ కొట్టుకుని చాలా నేచురల్ గా అనిపిస్తుంది. బట్ సెకండ్ హాఫ్ వచ్చాడు చాలా బాగుంది. మీనాక్షి చౌదరి గారు కానీ ఇంకో హీరోయిన్ పేరు నాకు అంతగా ఐడియా లేదు, బట్ ఆ హీరోయిన్ అన్ని క్యారెక్టర్ కానీ చాలా బాగా అనిపించింది. ముఖ్యంగా విశ్వక్ సేన్ గారి డాన్సులు కానీ యాక్టింగ్ కానీ యాటిట్యూడ్ మాత్రం సూపర్ అబ్బా. ఈ సినిమాకి నిజంగా మాస్కా దాస్ కి సూపర్ బ్లాక్ బస్టర్ మూవీ పడినట్టే. చాలా రోజుల తర్వాత ఒక మంచి కథతో వచ్చాడు, అంటే కథ డిఫరెంట్ గా అనిపించింది. స్క్రీన్ ప్లే కూడా చాలా గ్రిప్పింగ్ గా అనిపించింది నాకు. డైరెక్టర్ మాత్రం కొత్త డైరెక్టర్ చాలా బాగా తీసాడు. క్లియర్ గా క్లాస్ అండ్ బ్లాక్ బస్టర్ మూవీ అనమాట. ఇంకా జేక్స్ మ్యూజిక్ అయితే మాత్రం నెక్స్ట్ లెవెల్ అనిపించింది అన్నమాట. ప్రతి సీన్ లోనూ కూడా ఆయన బ్యాక్గ్రౌండ్ స్కోర్ మన పనితనం కనిపిస్తుంది. సాంగ్స్ బాగున్నాయి. ఒక బ్యాక్గ్రౌండ్ స్కోర్ అయితే ఇచ్చాడు, బ్యాక్గ్రౌండ్ బీజిఎం ఏముందో ఎలివేషన్ లో అనిపించింది అన్న. అంటే ఎటువంటి ఓవర్ ఫైట్ లాంటి కాకుండా విశ్వక్ రేంజ్ తగ్గట్టుగా కథనే వెళ్తుంటే ఫైట్లు కూడా అలాగే వెళ్తాం. ఫైట్లు బాగున్నాయి, సాంగ్స్ బాగున్నాయి, బ్యాక్గ్రౌండ్ స్కోర్ బాగుంది, స్క్రీన్ ప్లే బాగుంది, కథ కంటెంట్ అయితే చాలా బాగుంది. ఒక మంచి అంటే ఎవరిని పడితే వాళ్ళు నమ్మొద్దు అని ఒక మెసేజ్ ఎవరంటే మెసేజ్ అయితే ఇచ్చారు అనమాట. నాకు అది చాలా బాగా అనిపించింది. విశ్వక్ సేన్ గారికి ఒక క్లాసీ బ్లాక్ బస్టర్ అన్న. అంతేనా, థ్యాంక్ యూ. రేటింగ్ వరకు అయితే 3.5 ఇస్తాను. మెకానిక్ రాకీ మూవీ చూడడం జరిగింది. వాట్ ఏ విజనరీ, వాట్ ఏ థాట్, వాట్ ఏ ట్విస్ట్. పిచ్చోళ్ళైపోయారు జర్నలిస్ట్ గా. చాలా అద్భుతం అనిపించింది అన్న. ఫస్ట్ హాఫ్ ఒక లెక్క అయితే సెకండ్ హాఫ్ వేరే లెవెల్. విశ్వక్ సేన్ సినిమాలో ఈ టైప్ ఆఫ్ సినిమా వచ్చిందంటే అసలు ఎవరు ఎక్స్పెక్ట్ చేయడు. అసలు విశ్వక్ సేన్ సినిమానా నిజంగా మన స్టేజ్ మీద చెప్పినట్టు విశ్వక్ సేన్ ఎంత గట్టిగా చెప్పాడు, సినిమా అంత గట్టిగా ఉంది. నిజంగా చెప్తున్నాడు, చాలా అద్భుతమైన సినిమా. ట్విస్ట్, అసలు స్కామ్ జరుగుతుంది, ఏ టైప్ ఆఫ్ స్కామ్ జరుగుతుంది అన్నది క్లియర్ గా చూపించాడు. ఒక ఎల్ఐసి లో ఒక ట్విస్ట్ అయితే ఉంది, ఎల్ఐసి ద్వారా తీసుకున్నటువంటి ఎక్స్ట్రాడినరీ. ఆల్రెడీ జరుగుతుంది, ఇలాంటి మోసాలు జరుగుతున్నాయి, దాన్నే కళ్ళ కట్టిని చూపించాడు. అదైతే ప్రతి ఒక్కరికి అనుకూలమైన సినిమా. చాలా బాగుంది. సాంగ్స్, ఫైట్, ఎలివేషన్, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఎక్స్ట్రాడినరీ. విశ్వక్ సేన్ నటన చించుపడేడు బట్టి ఖచ్చితంగా పుష్ప సినిమా 2 వచ్చే వరకు కూడా దీన్ని ఆపలేడు ఆవిడ. అవుట్ ఆఫ్ రేటింగ్ 3 నుంచి 3.5. సూపర్ హిట్ మూవీ, ఎవరు అడ్డుకోవడం కూడా లేదు సినిమా. చాలా బాగుంది సినిమా. మూవీ ఎలా ఉంది అన్న? మెకానిక్ లో బండిలే రిపేర్ చేస్తారు కానీ మనుషుల్ని కూడా రిపేర్ చేస్తారని మెకానిక్ రాకీ చూస్తే తెలిసిందన్న. మాస్కా దాస్, అసలు మాస్కా దాసే దాస్. మన విశ్వకన్న నిజంగా మంచి స్టోరీతో వచ్చినాడన్న. లాస్ట్ మూవీ గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి నాకు ఎక్కలే, కానీ ఈ మూవీ అన్న మెకానిక్ రాకీ పక్కా హిట్ అన్న. మూవీలో ఫస్ట్ మాట్లాడైతే మ్యూజిక్ అన్న. జేక్స్ బజాజ్ గాడు సరిపోయిన శనివారంలో రచ్చ చేసినాడు, ఇక్కడ కుప్ప పటాచ్ చేసినాడు అన్న. సూపర్ ఉందన్న మ్యూజిక్ అయితే. నెక్స్ట్ గురించి మాట్లాడితే స్టోరీ, ఒక మనకి సైబర్ ఫ్రాడ్స్ అనేది చాలా అవుతాయి అన్న. ఇప్పుడు ప్రెసెంట్ సైబర్ ఫ్రాడ్స్ వల్లనే చాలా పీపుల్ మోసపోతున్నారు, మెయిన్లీ మిడిల్ క్లాస్. ఆ బేస్డ్ స్టోరీ ఉన్నాయన్న, సూపర్ ఉంటది అన్న. 2 ట్విస్ట్లు అన్న. ఫస్ట్ హాఫ్ అట్లా వెళ్తే సెకండ్ హాఫ్ ఇంకో లెవెల్లో వెళ్తుంది అన్న. శ్రద్ధాదాస్ గారు మైండ్ గేమ్ అంటే శ్రద్ధాదాస్. ఎందుకంటున్నా అంటే మూవీ చూడాలి, సూపర్ అన్న మూవీ మాత్రం మెకానిక్ రాకీ. ఎలాంటి మూవీ మెసేజ్ ఉంది మూవీలో? ఒకటే మెసేజ్ అన్న, సైబర్ ఫ్రాడ్స్ అనేది చాలా జరుగుతున్నాయి. ఆ ఫ్రాడ్స్ వల్ల మనం సాధారణంగా ఉండాలి, మన ప్రికాషన్స్ తీసుకోవాలి. బ్యాంక్స్, ఓటీపీస్ అలాంటి లింక్స్ వస్తే నొక్కద్దు, బ్యాంక్ లో ఎంక్వైరీ చేసుకోవాలి. అలాంటి చాలా సైబర్ ఫ్రాడ్స్ ఉన్నాయి, దాంతో మనం ఎట్లా సేవ్ ఉండాలి అనేది మూవీ. సూపర్ ఉంది మూవీ అయితే అన్న. ఆకాశంలో తిరుగుతుంది కాకి, నేను చూసా మెకానికల్ రాకీ. భయ్యా నిజం మాటల్లో మాట్లాడుకోవాలి,
భయ నిజంగా తను చెప్పిన మాట అయితే సినిమా ప్రీ రిలీజ్ మాట్లాడిందో అంత మించింది భయ సినిమా. నిజంగా ఎక్కువ డిజిటల్ క్యూబ్ చూసిన ఫీలింగ్ వచ్చిందన్న. ప్రతి ఒక్క సీన్ కూడా చాలా కొత్త అనిపించింది, చాలా వెరైటీ అనిపించింది. సినిమాలకు పాయింట్స్ చాలా కొత్తగా ఇప్పించారు, అంటే చాలా ఫ్రెష్ గా చాలా నీట్ గా అనిపించేది. అన్న పర్ఫార్మెన్స్ ఒక్క 1% తగ్గలేదు భయ, అంత జెన్యూన్ గా అనిపించింది. సినిమా శ్రద్ధ భయ, ఈ శ్రద్ధను పెట్టి డిజిటల్ క్యూబ్ పెట్టిన ఇప్పుడు నడిపోతామంట. అట్లాంటి సేమ్ డిజిటల్ లో కనిపిస్తున్న స్టోరీ అయితే చాలా కొత్తగా అనిపించింది. అట్లా సినిమాలో మెయిన్ కాన్సెప్ట్ అంటే సైబర్ క్రైమ్ వల్ల ఎట్లా మోసపోతున్నారనే పాయింట్ మీద చాలా గొప్ప చూపించారు. డైరెక్షన్ రామ్ మిరియాల సాంగ్స్ భయ్య సినిమాకి చాలా ప్లస్ అన్నాయి. సో నిజంగా చాలా బాగా మిరియాల సాంగ్స్ కానీ మన శ్రద్ధ కపూర్ చాలా మంచి సెటప్ ఉన్నాయి కదా. సో నిజంగా యాక్టింగ్ ఎలా అనిపించింది దాంట్లో? విశ్వసేన పర్ఫార్మెన్స్ అయితే ర్యాంప్ అసలు విశ్వరూపం కనిపించింది. నిజంగా దీని అమ్మ దిమ్మ దీని బొమ్మ కనిపించింది భయ, నాకైతే అంత బాగా నచ్చింది. విశ్వసేన యొక్క విశ్వరూపం కనిపిస్తుంది దీని మెకానిక్ రాకీలో, చాలా బాగా అనిపించింది. ఎలా అనిపించింది మెసేజ్ అనేది? అందరికి ఉపయోగపడుతుందా? నిజంగా సైబర్ క్రైమ్ వాళ్ళు ఎంత మోసపోతున్నారు అనేది పాయింట్ చూపించచ్చు, కానీ చూపించే పాయింట్ కూడా చాలా డిఫరెంట్ చూపించారన్న. క్లైమాక్స్ అసలు మీ లైఫ్ లో ఊహించాలి అంత డిఫరెంట్ క్లైమాక్స్ చూపించారు. నిజంగా చాలా మీనాక్షి చౌదరి అయితే ప్రాణం పెట్టింది బాగా నిజంగా. సో మీనాక్షి చౌదరి, శ్రద్ధ, అట్ ద సేమ్ టైం విశ్వసేన వీళ్ళు ముగ్గురు సినిమాని ఎక్కడికో తీసుకెళ్లారు. ప్రతి ఒక్క సీన్ మిరియాల మన మంగ్లీ సాంగ్ ఉంటుంది సినిమా, చాలా ప్రసాదం బీజిఎం కానీ మ్యూజిక్ కానీ చాలా బాగుంది. క్లైమాక్స్ అయితే మిస్ అవ్వదు. మెకానిక్ రాకి ఈ వీకెండ్ మంచి దమ్ మసాలా దమ్ అని చెప్పించాను. ఇస్తారు నేను 4.5 ఇస్తాను. రెడీయా? సినిమా చాలా బాగుంది. అసలే విశ్వక్సేన్ అంటే మలక్పేణకి మెంటల్ ఎక్కువ ఉంటుంది. జనరల్ గా ఈ సినిమాలో విశ్వక్సేన్ తో పెట్టుకుంటే పాలసీ మాత్రం దిమ్మ తిరిగిపోద్ది. దయచేసి ఇన్సూరెన్స్ పాలసీ వాళ్ళు చాలా జాగ్రత్తగా ఉండండి. చాలా బాగుంది. విశ్వక్సేన్ యాక్టింగ్ మాత్రం నెక్స్ట్ లెవెల్, సూపర్ హిట్ సినిమా. చాలా చాలా బాగుంది, సూపర్. బ్లాక్ బస్టర్ సూపర్. సెకండ్ అవుతుంది. బాగుంది అంత బాగుంది. బాగుంది సూపర్. ట్విస్ట్ బాగుంది. కామెడీ బాగుంది, కామెడీ కేక సూపర్ ఆసమ్. చాలా ఫన్. మెకానిక్ రాక్ సినిమా టైటిల్ చూసే మెకానిక్ రాక్ అని ఉంది. సినిమాలో మాత్రం రాక్ అని కాదు, సినిమా ఒక డిఫరెంట్ సినిమా. అంటే రేపు ఎట్లా ఉందంటే పబ్లిక్